హలో నేస్తాలు, నేను మీ కథల వెన్నెల. ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కోర్టు హాల్ అంతా కిక్కిరిసి ఉంది. అందరూ ఊపిరి బిగబట్టి ఆ అమ్మాయి ఏమి చెబుతోందని ఎదురు చూస్తున్నారు. అందరిలోనూ టెన్షన్. గోడ గడియారం చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దం. గాలి కూడా ఆగిపోయిందేమోనని ఉత్కంఠ. ఒక ప్రక్క అరుణ, మరో ప్రక్క శ్రవణ్. ఆ అమ్మాయి నోరు విప్పింది. కళ్ళల్లో ఉవికిన కన్నీటిని తుడుచుకుంటూ తల పైకెత్తింది. నేను మా నాన్నతోనే ఉంటాను, మెల్లగానే అయినా దృఢంగా చెప్పింది. ఆమె మాటలకు అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. ఎదురు చూసిందేనన్నట్లు శ్రవణ్ పెదాలపై చిరునవ్వు విరిసింది. ఎదురు చూడని అరుణకు ఆ మాటలు బుల్లెట్ నుంచి వదిలిన తూటాల్లా చెవు నుండి దూసుకుపోయింది. ఆలోచించమ్మా, ఈ వయసులో నీకు మీ అమ్మ అవసరం ఎంతైనా ఉంటుంది, జడ్జి గారు మరోసారి గుర్తు చేశారు. నో జడ్జి గారు, నాకు మా అమ్మ కన్నా నాన్నే కావాలి, నిశ్చలంగా చెప్పింది. ఆ మాటలతో అరుణ కుప్పకూలిపోయింది. చిన్న ఆశ, చివరి ఆశ, అది కూడా కూలిపోయింది. ఆ ఆశతో 10 ఏళ్లు బతికిందో అది ఆవిరైపోయింది. కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు ఉబికి వస్తుంటే అమ్మా ఆశ అంది ఆర్తిగా. చీత్కారంగా చూసింది ఆశ. చివరిగా కూతురు చూసిన ఆ చూపులకు భూమి అమాంతం కుంగి అందులో సజీవ సమాధి అయిపోతే బాగుండు అనిపించింది అరుణకి. ఇక చెప్పేదేదీ లేనట్లు తండ్రి చేతులు పట్టుకుని బయటకు నడిచింది ఆశ. చేసేదేమీ లేక జడ్జి గారు తీర్పు చెప్పక తప్పలేదు. 10 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు, భర్తతో సంబంధం తెగిపోయింది. అప్పట్లో కూడా ఇదే సమాధానం ఇచ్చింది ఆశ. ఎవరితో ఉంటావమ్మా? అమ్మతో ఉంటావా, నాన్నతో ఉంటావా? జడ్జి గారు అడిగారు. నాన్నతో ఉంటాను అంది 8 ఏళ్ల ఆశ. చిన్న వయసు అనుకుంది, మారుతుంది అనుకుంది. వయసు పెరిగే కొద్దీ అమ్మ అవసరం తెలిసొస్తుంది అనుకుంది. కానీ వయసు పెరిగి మేజర్ అయినా ఆ నిర్ణయంలో మార్పు లేదు. అదే కఠిన వైఖరి, అదే చిత్కారం. అరుణ గుండెలు బ్రద్దలయ్యింది. మాటలు రాక నిశ్చేష్టురాలయ్యింది. నాన్న చేతుల్లో చేతులూపుతూ నిర్లక్ష్యంగా అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోయింది. అదే ఆఖరి చూపన్నట్టు. 10 ఏళ్ల క్రితం వరకు తన చేతిని పట్టుకుని నడిచిన ఆశ ఎందుకు ఇంత కఠినంగా ఉందో ఊహించుకోవడానికి మెల్లమెల్లగా వెనక్కి వెళ్లి అద్దంలో తన జీవితాన్ని చూసుకోవడానికి ప్రయత్నిస్తోంది అరుణ. అవును, ఆ వయసులోనే తనేం చేసింది? స్వయంకృతాపరాధమే కదా. అవును, నేను తప్పు చేశాను, సర్దుకోలేని తప్పు చేశాను. అంతేకాదు, తప్పుల మీద తప్పులు చేస్తూ పోయాను. వెక్కి వెక్కి ఏడుస్తూ రోడ్లోకి వచ్చింది అరుణ. ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎవరి కోసం బతకాలి, అసలు నేనెందుకు బతకాలి? నా అన్న వాళ్ళు చీకొట్టాక ఇంకెవరి కోసం బతకాలి? ఇన్నాళ్ళు ఈ రోజు కోసం బ్రతికాను. ఆశ మనసు మార్చుకొని నాతో వస్తుందని బతికాను. తన కోసమే బ్రతికాను. తనే వద్దని వెళ్ళిపోయింది. భర్త శ్రవణ్ ఎప్పుడో కాదన్నాడు. అరుణ మనసులో సుడిగుండాలు, అంతులేని ప్రశ్నలు, జవాబు లేని ప్రశ్నలు సుళ్ళు తిరుగుతున్నాయి. కాళ్ళు ఎటుపోతున్నాయో, నడక ఎటుపోతోందో, గమ్యం లేని ప్రయాణం, అంతులేని ఒంటరి నడక. ఏడుస్తూనే ఉంది, ముందుకు నడుస్తూనే ఉంది. మనసు మాత్రం వెనక్కి లాగుతోంది. పుట్టగానే తల్లిని మింగేసిందని బంధువులు శాపనార్థాలు పెట్టిన తల్లిని పునికి పుచ్చుకొని అచ్చం అమ్మలాగే పుట్టిన అరుణ అంటే తండ్రికి ఎలలేని ప్రేమ. ఎలాంటి లోటు రాకూడదని అల్లారు ముద్దుగా పెంచాడు వీరయ్య. సవతి తల్లి బాధ ఉండకూడదని రెండో పెళ్లి కూడా వద్దనుకున్నాడు. చిన్నారి అరుణ ఆటలతో పాటలతో అతనికి కాలక్షేపం. అరుణకు తండ్రంటే దైవం, తండ్రికి అరుణంటే ప్రాణం. కాలంతో పాటు వయసు అద్దిన అందాలతో అరుణ మిసమిసలాడేది. తనిలాంటి పేద కుటుంబంలో పుట్టాల్సిన అందం కాదని ఉప్పొంగిపోయేవాడు వీరయ్య. అంతటి అందాల రాశిని ఏ కుమారుడికో ఇచ్చి పెళ్లి చేయాలని ఊహించుకునేవాడు. అందుకు రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. వయసు పొంగుతో విరిసిన గులాబీలా అలా రోడ్డుపై నడిచి వెళ్తుంటే ఎన్నో కళ్ళు ఆమె వైపు ఆర్తిగా చూస్తుంటే ఆమె అలా వెళ్ళిపోయేది. ఆ నడకలోని టీవీ ఆమెకి మరింత అందాన్ని జోడించేది. ఎందరి కళ్ళో ఆ అందం వైపు పొద్దుతిరుగుడు పువ్వుల్లా నాట్యం చేశావి. అందమైన ఆ నీలి కళ్ళల్లో అనంతమైన ఆశలు, రంగురంగుల కలలు. ఆ కలల్లో ఎన్నో అందమైన ఊహలు, ఆ ఊహల్లో అందమైన భవిష్యత్తు. సప్తవర్ణాల హరివిల్లులు. ప్రతి ఆడపిల్ల 15 ఏళ్ల వయసులో కాంచే స్వప్నాలే.
ఏ రాకుమారుడో తన కోసం పంచకళ్యాణిపై వచ్చి వరిస్తాడని, స్వర్గ సౌఖ్యాలతో ఓలలాడిస్తాడని ఎన్నో ఊహలు, మరెన్నో కలలు. ఊహల్లో ఊగుతూ కలల్లో తేలుతూ, ఊహలకి అంతం ఉండదు, కలలకు ఎల్లలుండవు, మనసుకి కళ్యం ఉండదు. అసలు 15 ఏళ్ల ప్రాయం ఎంతో చిత్రమైంది. ఆ ప్రాయంలో ఉన్నవారికి ఏమీ కనిపించదు, ఏమీ వినిపించదు. మనసు అదుపులో ఉండదు, విచక్షణ ఉండదు, ఆలోచన మసకేస్తుంది. కళ్ళు ఎటు పోతే అటు, కాళ్ళు ఎటు లాగితే అటు, కళ్యం లేని గుర్రంలా ఎటు పడితే అటు ప్రయాణం. అప్పుడే విచక్షణ కావాలి, ఆలోచన రావాలి. ఆపి తట్టి మార్గ నిర్దేశానికి తల్లిదండ్రులు అవసరం ఎంతైనా ఉంటుంది. బలహీన క్షణంలో వివేకాన్ని మేల్కొల్పడానికి ముఖ్యంగా తల్లి మార్గదర్శకం కావాలి. ప్రతి తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. రుజుమార్గంలో దారి చూపాలి. ఒకవేళ దారి తప్పితే మళ్ళీ జీవితాన్ని పట్టాలెక్కించాలి, ముందుండి నడిపించాలి. దురదృష్టవశాత్తు ఇక్కడే చాలా మంది తప్పటడుగులు వేస్తుంటారు. ఈ ఆధునిక యుగంలో అంతా బిజీ బిజీ, లేచినప్పటి నుండి ఉరుగు పరుగులు. ఈ ఉరుకులు పరుగులు ఎందుకంటే పిల్లల భవిష్యత్ కోసమే అంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, వయసు ప్రభావం, సినిమాలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, చేతి నిండా డబ్బు, విచ్చలవిడితనం, అన్నిటినీ అనుభవించాలనే వయసు ఉబలాటం, అందుకు అనుకూలించే పరిస్థితులు, నిఘా లేకపోవడం, బలహీన క్షణాల్లో తప్పు చేసి తీరిగ్గా జీవితాంతం విచారించడం, అదే దౌర్భాగ్యం. ఇక్కడ కూడా అదే జరిగింది. రాకుమారుని తేవడానికి తండ్రి రేయింపగళ్ళు కష్టపడుతున్నాడు. తల్లి లేదు ఇంట్లో, తను ఒక్కతే. అన్ని అనుకూలించిన ఒక బలహీన క్షణాన పక్కింటి కుర్రాడు అవినాష్ తన క్లాస్మేటే, 15 ఏళ్ల కుర్రాడే, చిన్నప్పటి నుంచి తెలిసిన వాడే, మంచి కుర్రాడే. ఇద్దరు కలిసి మెలిసి ఆడుకునేవాళ్ళు. ఆ రోజు అరుణ పిలుస్తూ ఇంటి లోపలికి వచ్చాడు. ఏమిటి అవినాష్? వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చింది. లెక్కలు హోంవర్క్ చేశావా? చేశాను. నాకు 4వ లెక్క రాలేదు, కొంచెం చెప్తావా? అలాగే, నా నోట్స్ తెస్తాను, కూర్చో. అవినాష్ మంచంపై కూర్చున్నాడు. ఆమె లెక్కల నోట్స్ తెచ్చింది. పక్కనే కూర్చొని చెప్పుకుపోతోంది. అతను తదేకంగా చూస్తున్నాడు. చేతులు యథాలాపంగా తగిలాయి. ఇంతవరకు ఎన్నోసార్లు తగిలాయి, కానీ ఇప్పటికీ అప్పటికీ తేడా ఉంది. ఆ స్పర్శలో విద్యుత్, ఆ చూపులో తమకం. ఇంతవరకు ఎప్పుడూ లేని అనుభూతి, మళ్ళీ మళ్ళీ పొందాలనే ఆరాటం. మనసులో ఏదో అలజడి, కొత్త అనుభవం, సరికొత్త ఉబలాటం. అంతలోనే చటుక్కున వాటేసుకుని పెదాలపై గాఢ ముద్ర వేశాడు అవినాష్. తమకం ఆపుకోలేక. అనుకోని అనుభవం, సరికొత్త అనుభవం. ఏయ్, ఏం చేస్తున్నావు? దూరంగా జరిగి చంప పగల కొట్టింది. అవినాష్ బిత్తరపోయి తలంచుకొని చరచరా వెళ్ళిపోయాడు సిగ్గుతో. బిక్క చిక్కిపోయింది అరుణ. ఏమ్మా, బతకాలని లేదా? ఎవరో పక్కకు లాగారు. లారీ సర్రును దూసుకుపోయింది. ఎవరో పుణ్యాత్ముడు పక్కకు లాగి బతికించాడు. అయినా తను బతికి ఎవరిని ఉద్ధరించాలి? నా మానాన నన్ను వదిలేసి ఉంటే ఈ పాటికి లారీ వాడు పుణ్యం కట్టుకునేవాడేమో. అయినా చావు కూడా నేనంటే భయమేమో. ఇలాంటి బలహీన క్షణాలు ఎక్కడ ఆశ నాలాగా బలైపోతుందో అని నా ఆరాటం. రక్షణ కవచంలా నిలబడి ఎలాంటి తప్పటడుగు వేయకుండా 1000 కళ్ళతో కనిపెట్టుకోవాలని నా పోరాటం. నాలాగా ఆశ జీవితం కాకూడదని గుండెల్లో పెట్టుకుని కాపాడాలని ఈ అమ్మ ఆవేదన. కానీ నా బాధ ఆశకు అర్థం కావడం లేదు. అదే నా బాధ. మనసులోనే గొనుక్కుంది అరుణ. అంతలో గుండెల్లో సన్నగా మంట ప్రారంభమైంది. గుండెని అదిమి పట్టి రుద్దుకుంటూ రోడ్డు వారగా నిలబడింది కొన్ని క్షణాలు. అయినా తను మాత్రం ఏం చేసింది? ఆ రోజు వివేకాన్ని ప్రదర్శించింది, కానీ ఆ తర్వాత ఆ విజ్ఞతను ప్రదర్శించలేకపోయింది. రాత్రంతా ఘర్షణ, మానసికంగా తీవ్ర ఘర్షణ. కొత్త అనుభవానికి, విజ్ఞతకి, వయసు పోరుకు, మనసు హోరుకు, మంచికి చెడుకి క్షణికావేశం, 100 ఏళ్ల జీవితం. ఒకే బలహీన క్షణం, ఒకే ఒక తప్పటడుగు జీవితాన్ని తారుమారు చేసేసింది. బురదలో పడిపోయింది విలువైన జీవితం. కాళ్ళు పడితే కడుక్కోవచ్చు, కానీ పడింది జీవితం. తిరిగి రాని జీవితం. తిరిగి రాకుండానే పోయింది. హెచ్చరించడానికి ఎవరూ లేకపోయారు. కడుపులో దాచుకోవడానికి అమ్మ లేకపోయింది. రోడ్డంతా మసక మసగ్గా ఉంది. కొంగుతో కళ్ళు తుడుచుకొని పైటని భుజాల నిండా కప్పుకొని నడక జోరు పెంచింది. ఆ మర్నాడు అవినాష్ మళ్ళీ వచ్చాడు. వాడికి తెలుసు ఇంట్లో ఎవరు ఉండరని, అరుణ ఒక్కటే ఉంటుందని. మాటా మాట కలిపాడు. సారీ అరుణ. చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు. భుజం తట్టాడు. అరుణకు ఒళ్ళంతా వణుకు పుట్టింది. తలపై చేయి వేసి నిమురుతో దగ్గర తీసుకున్నాడు. ఆ స్పర్శ, అనుభవం కొత్త కొత్తగా ఉంది. కావాలని ఉంది.
వద్దని ఉంది. తలపై నుండి చేయి మెల్లమెల్లగా వీపు మీదుగా పాకి గట్టిగా కౌలించుకొని పెదాలపై చుంబించాడు. శరీరం అంతా ఒక్కసారిగా విద్యుత్ తగిలింది. పెదాలు జివ్వుమన్నాయి. వాడు అనుకున్నదే చేశాడు. చివరికి అరుణ పరీక్షతో పాటు నెల కూడా తప్పింది. విషయం తెలిసిన వీరయ్య కుప్పకూలిపోయాడు. ఎన్నెన్ని కళ్ళు కన్నాడు. రాకుమారుణ్ణి వెతికి పెట్టాలని, అందుకు కట్న కానుకలు భారీగా ఇవ్వాలని రెక్కలు ముక్కలు చేసుకుంటూ డబ్బులు కూడా పెట్టాడు. ఒక్కసారిగా దారుణం వినేసరికి కాళ్ళు చేతులు ఆడక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని తిట్టడానికి కూడా నోరు రాక కుప్పకూలిపోయాడు. ఎంత పని చేశావే? కుల్లి కుల్లి ఏడుస్తూ ఆ రాత్రంతా గడిపాడు. ఈ వార్త అందరికీ తెలిస్తే ఇంకేమైనా ఉందా? పిల్లకు పెళ్ళవుద్దా? తెల్లారకు ముందే కూతుర్ని లేవదీసి పట్నం బయలుదేరాడు. అక్కడ ఎవరికి తెలియకుండా కడుపు తీయించి బంధువుల ఇంట్లో కొన్ని రోజులు ఉంచి మేనేజ్ చేశాడు. అరుణ ఇంటికి తిరిగి వచ్చి అవినాష్ గురించి వాకపు చేసింది. పరీక్ష తప్పిన వాణ్ణి పట్టణం హాస్టల్లో వేశారని వింది. కలవాలని ప్రయత్నించింది, కానీ వీలు పడలేదు. పైగా వాడి పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు వీరయ్యకి ఒకటే దిగులు, వీలైనంత తొందరగా కూతురికి పెళ్లి చేయాలని. చెల్లెల్ని బతిమలాడి దాని కొడుకు శ్రవణ్ కిచ్చి పెళ్లి చేశాడు ఘనంగా. శ్రవణ్ పట్నంలో లారీ డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. సొంతిల్లు ఉంది. పైకి రావాలని మధ్యలో ఆగిపోయిన చదువును ప్రైవేటుగా కొనసాగిస్తున్నాడు. మంచి కుర్రాడు. పెళ్ళాన్ని బాగా చూసి ఇంతటి అందాల రాసి పెళ్ళామైనందుకు మురిసిపోయాడు. కొంతకాలం బాగానే జరిగింది. ఆశ పుట్టింది. శ్రవణ్ మరింత మురిసిపోయాడు. తన అదృష్టానికి అరుణ కూడా ఆనందపడింది. కూతురు జీవితం గాడిన పడినందుకు వీరయ్య ఆనందపడ్డాడు. ఇక మనవరాలి పుట్టుకతో మరింత సంబరపడ్డాడు. అయితే అలా సాఫీగా సాగిపోతే దాన్ని జీవితం అని ఎందుకంటారు? మళ్ళీ అరుణ జీవితంలో తుఫాను స్టార్ట్ అయ్యి సునామీగా మారి అల్లకల్లోలం సృష్టించింది. అరుణ జీవితాన్ని తల్లక్రిందులు చేసింది. ఆమె కోరికలకు కళ్ళెం వేయలేకపోయింది. ఆమె కలల జీవితానికి నిజ జీవితానికి పొంతన కుదరకపోయింది. తన అందచందాలకి ఏ రాకుమారుడో రాకుండా శ్రవణ్ వచ్చేసరికి కొంతకాలం అణిగి మణిగి ఉన్న కోరికలు పురివిప్పాయి. మెల్లమెల్లగా శ్రవణ్ తనకు తగిలిన వరుడు కాదు అన్న భావన మనసంతా వ్యాపించి దినదినము పెరిగి వటవృక్షమైంది. క్రమేణా ఆమెలో మార్పు రాసాగింది. బెత్తెడు సంపాదనతో తన కోరికలు తీరేవి కావు. కోరికలు గుర్రాలయ్యాయి. మనసు అదుపు తప్పింది. అందుకు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. వచ్చినప్పుడు వదులుకోరు. మరికొందరు అవకాశాన్ని తామే సృష్టించుకుంటారు. ఆ రెండో కోవకు చెందినదే నాగభూషణం శ్రవణ్ లారీ యజమాని. అరుణ లాంటి అందాల రాశి శ్రవణ్కి దొరకడం అతను భరించలేకపోయాడు. అవకాశాన్ని దొరకబుచ్చుకున్నాడు. అరుణ అసంతృప్తిని క్యాష్ చేసుకున్నాడు. నడిచి నడిచి అరుణకు అలసటగా ఉంది. దాహం వేసింది. పక్కనే ఉన్న పార్కులోకి పోయి కుళాయి నీళ్లు తాగింది. ఆ చెట్ల నీడలో ఒక బల్లపైన కూర్చుంది. డ్యూటీకి వెళ్లిన శ్రవణ్ వారమైనా రాకపోయేసరికి కనుక్కుందామని నాగభూషణం ఇంటికెళ్ళింది అరుణ. ఇంట్లో ఆడది ఊరెళ్లితే పనివాడితో బిర్యానీ తెప్పించుకొని తిని తూగుటుయ్యాల్లో తీరుబడిగా కూర్చొని పందెం కోడి పుంజుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని జీడిపప్పు తినిపిస్తున్నాడు నాగభూషణం. అంత పెద్ద ఇంటిని చూసి కళ్ళు తేలేసింది అరుణ. కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా అక్కడే నిలబడిన అరుణను దూరం నుంచి చూసి గుర్తుపట్టేశాడు నాగభూషణం. పెదవుల మీద చిరుదరహాసం మొలిచింది. కోరమీసం దువ్వుకుంటూ ఎవరక్కడా అన్నాడు గుర్తుపట్టనట్టు. నేను దొరా అంది దగ్గరకొచ్చి వినయంగా నిలబడి అరుణ. నేనంటే ఎవరు? రెట్టించాడు. మా ఆయన శ్రవణ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ వాడి పెళ్ళామా నువ్వు? అవును, ఆయన వచ్చి వారమైంది, కనుక్కుందామని గొనిగింది. వాడు ఇంకొక డ్యూటీకి వెళ్ళాడులే, ఇంకో వారం పడుతుంది రావడానికి. సరేదొరా వస్తాను వెనుతిరిగింది. అరే అప్పుడే వెళ్తావా అన్నాడు ఊరగా చూస్తూ. ఆ ప్లేట్ బిర్యానీ ఉంది, తినిపో. వద్దుదొరా. ఏంటే తిను గద్దించాడు అందాల్ని కళ్ళతో జుర్రుకుంటూ. భయంతో బిగుసుకుపోయి ప్లేట్ అందుకుంది. గబగబా తినేసి ప్లేట్ కడిగేసి ఇంట్లో పెట్టేసింది. డబ్బేమైనా కావాలా అడిగాడు నాగభూషణం. భయంతో బిగుసుకుపోయి అవును కాదు అన్నట్లు తలను అడదిడ్డంగా ఊపింది. నాగభూషణం బీరువా తెరిచి అందులో నుంచి 10,000 తీసి ఇందా తీసుకో అన్నాడు. తీసుకోవడానికి దగ్గరికి వచ్చిన అరుణ తెరిచిన బీరువాను చూసి అవాక్కయింది. కట్టలు కట్టలు నోట్లు.
అరలు నిండా బంగారు. తిప్పుకోలేకపోయింది. అలాగే నిలబడిపోయింది. డబ్బునిస్తూ చేతులు పట్టుకున్నాడు. ఆమె ఆశను పసిగట్టాడు నాగభూషణం. వాడి ఆకలిని పసిగట్టేసింది అరుణ. మళ్ళీ ఘర్షణ. ఈసారి పెద్దగా ఆలోచించలేదు. అతని కౌగిలిలో ఆమె, స్వర్గసీమలో ఇద్దరు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదు. అతనికి కావాల్సింది ఆమె, ఆమెకి కావాల్సింది అతను. ఎవరికి ఏ లోటు లేకుండా జరుగుతుండగా ఒకరోజు అకస్మాత్తుగా ఇంటికొచ్చిన ఆశ కళ్ళపడింది పడకూడని దృశ్యం. సిగ్గుతో చచ్చిపోయింది అమ్మగా. పైనుంచి లేచి కూరమీసాలు దివ్వుకుంటూ వెళ్ళిపోయాడు నాగభూషణం. బిత్తరపోయింది ఆశ. ఆశ దగ్గరికి తీసుకోబోయిందమ్మ. చిచి, కొట్టింది చిన్నారి ఆశ. ఏ తల్లికి రాకూడని దుర్దశ. అప్పుడు చీకొట్టిన చిన్నారి ఆశ ఇప్పటికి 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ చీకొట్టింది. మార్పేమీ లేదు. విషయం శ్రవణ్కి తెలిసి పెద్ద గొడవే అయింది. చివరికి విడాకులు దాకా వచ్చింది. తన గత చరిత్ర చూసి కోర్టు పాపను తండ్రికి అప్పచెప్పింది. తను జడ్జి గారి కాళ్ళ వేళ్ళ పడింది. పాపను తనకిమ్మని ఎంతగానో వేడుకుంది. పాపను అడిగారు ఎవరి దగ్గర ఉంటావని. తనకి నాన్నే కావాలంది. తను శ్రవణ్ కాళ్ళపై పడింది క్షమించమని. ఇక మీదట అలా జరగదని, ఇక తప్పు చేయనని ఎన్నో ఒట్లు వేసింది. అయినా అతని మనసు కరగలేదు. తన బాధను ఆవేదనను చూసి కోర్టు ఒక అవకాశం ఇచ్చింది. చూడమ్మా, నీకొక అవకాశం ఇస్తున్నాను. కనీసం ఇకపైనైనా ఒక అమ్మగా బతుకు. నీతిగా న్యాయబద్ధంగా జీవించు. ఆదర్శంగా జీవించు. మీ పాపకు 18వ ఏట మరో అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ నీలో మార్పు వచ్చి మీ పాప అప్పుడు కోరుకుంటే పాపను నీకివ్వడానికి అవకాశం ఇస్తున్నాను. ఆ లోపల మీ పాప మనసును గెలవడానికి ప్రయత్నించు అన్నారు జడ్జి గారు. విడాకుల వార్త విని నాన్న గుండె ఆగిపోయింది. ఉన్న ఆ ఒక్క ఆధారము పోయింది. అందుకే మారాను. పూర్తిగా మారాను. ఎన్ని కష్టాలొచ్చినా నీతిగా నిజాయితీగా బతికాను. కేవలం పాప కోసం బతికాను. ఒక మంచి కూతురుగా బతకలేకపోయాను. ఒక మంచి భార్యగా బతకలేకపోయాను. కనీసం ఒక మంచి అమ్మగా బతకాలని. అప్పటి నుంచి ఈ జనారణ్యంలో పులులు, సింహాలు, గుంటనక్కలు, తోడేళ్లు వంటి క్రూర మృగాల మధ్య ఒంటరి ఆడది నిప్పులా బతికాను. అమ్మగా గెలవాలని బతికాను. ఆశలో మార్పు వస్తుందని ఇన్నాళ్ళు వేచి చూశాను. ఈ రోజుతో అది కూడా అడియాసైపోయింది. ఇంకెవరి కోసం బతకాలి? నా బ్రతుక్కి అర్థం ఉందా? నిజమే, తప్పులు చేశాను, తెలుసుకొని మారాను. అయినా నా వెనకటి జీవితం రాలేదు. భర్తతో కూతురుతో హాయిగా బతకాలని కలలు గన్నాను. ఒక్కసారిగా జీవితం వెనక్కి వెళ్ళి శ్రవణ్ ఆశలతో కలిసి అందరిలాగా బతకాలని ఆశ. అది నెరవేరదని తెలిసాక ఇక నా జీవితానికి అర్థం ఉందా? అరుణ అంతరంగంలో అంతులేని ఆలోచనలు. ఆకలితో కళ్ళు తూలిపోతున్నాయి. శరీరం వశం తప్పుతోంది. నడక దారి తప్పుతోంది. అయినా లేని ఓపిక తెచ్చుకొని రైలు పట్టాల వైపు భారంగా నడక సాగించింది. ఏ దిక్కు లేని అరుణ బరువైన హృదయంతో నడక ఒంటరిగా సాగింది. అయినా లేని ఓపిక తెచ్చుకొని రైలు పట్టాల వైపు భారంగా నడక సాగించింది. ఏ దిక్కు లేని అరుణ పశ్చాత్తాపంతో బరువైన హృదయంతో నడక ఒంటరిగా సాగుతోంది. గమ్యం లేని నడక ఒంటరిగానే సాగుతోంది ఒంటరి నడక. నేస్తాలు, ఈ కథలోని సారాంశాన్ని తెలుసుకుందామా? ప్రతి ఆడది తల్లయ్యాక తను తప్పు చేయడానికి ఆలోచించాలి. ఒక్కసారి తప్పు చేసిందా ఇక జీవితం తన చేతుల్లో ఉండదు. ఇక ఒంటరి నడక తప్ప ఆమెకి మిగిలేది ఏమీ ఉండదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.